ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఎంత? బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రశ్న ముందుకొస్తుంది. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్ర ద్వారా బీహార్లో మీడియా దృష్టిని ఆకర్షించారు, ప్రజల దృష్టిని ఆకర్షించారు, నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది నాయకులకు కూడా జన్స్రాజ్ పార్టీలో చేరారు. అవసరమైన ప్రచారము లభించింది, కొంత ట్రాక్షన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ ఎదుర్కొనేది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ట్రాక్షన్ కాస్త మిగులుతుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు లేటెస్ట్గా మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే, ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్రతో ప్రశాంత్ కిషోర్ జన్స్రాజ్ అభియాన్ మీడియా దృష్టి నుంచి, పొలిటికల్ డిస్కోర్స్ నుంచి పక్కకు జరిగింది అని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తుంది. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర తర్వాత తేజస్వి యాదవ్ కూడా అధికార యాత్ర మొదలుపెట్టాడు. సో తేజస్వి యాదవ్ యాత్రలే కాదు, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రైమ్ మినిస్టర్ మోడీ, అమిత్ షా వీళ్ళ పర్యటనలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఎలక్షనీరింగ్ ఉంటుంది. రాహుల్ గాంధీ పర్యటనలు ఉంటాయి, ప్రియాంక గాంధీ పర్యటనలు ఉంటాయి. ఈ రాజకీయ కోలాహలంలో ఇప్పటిదాకా అంటే పొలిటికల్ యాక్టివిటీ కామ్గా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర ద్వారా ఇతరత్రా సాధించిన ట్రాక్షన్ నిలబడుతుందా అనేది మొదటి ఛాలెంజ్. రెండవది, బీహార్ మొదటి నుంచి కాస్ట్ ఐడెంటిటీలో ఉన్నటువంటి రాష్ట్రం. మండలైజేషన్, మండల్ మందిర్ పాలిటిక్స్కు కేంద్ర బిందువు. భారతీయ జనతా పార్టీ తన హిందుత్వ ఐడెంటిటీతో ఒక బలమైనటువంటి ఎమోషనల్ కనెక్ట్ ఓటర్లతో పొందగలిగింది. దానికి తోడు అప్పర్ కాస్ట్ ఓటర్ బేస్ కూడా ప్రధానంగా బీజేపీకి ఉపయోగపడుతోంది. దాంతోపాటు యాంటీ ముస్లిం మెజారిటేరియన్ కన్సాలిడేషన్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి అంశం. దానికి తోడు జేడీయూ, జతీన్ రామ్ మాంఝీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఉపేంద్ర కుష్వాహా ఇలాంటి నాయకుల వల్ల ఇతర సామాజిక వర్గాలు, నాన్ యాదవ్, ఓబీసీసు, మహాదళిత్సు ఇట్లాంటి సామాజిక వర్గాల మద్దతు కూడా పొందగలిగింది. అంటే బీజేపీ కాస్ట్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీని కంబైన్ చేసినటువంటి ఐడెంటిటీ. ఇక జేడీయూకు కుర్మీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ నితీష్ కుమార్ వెనకాల ఉన్నారు. ఉమెన్ ఓటర్స్ కూడా నితీష్ కుమార్తో కనెక్ట్ ఉన్నారు. ఆర్జేడీకి బలమైన యాదవ్ ఓటింగు, ఇదొక సిగ్నిఫికెంట్ ఓటింగ్. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కూడా కలిసి రావడంతో నాన్ యాదవ్ ఓబీసీసీలోకి కూడా పెనట్రేట్ అవుతున్నారు. దళిత్స్ అండ్ ముస్లిం ఓటర్స్ ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్లు ఉన్నారు. దీనికి తోడు కొన్ని పాకెట్స్లో సిపిఐఎంఎల్, ఇతర వామపక్ష పార్టీలకు బలం ఉంది. తాజాగా లోక్ జనశక్తి పార్టీలో ఒక వర్గం మద్దతు ఇచ్చింది. ఎన్డీఏకు చిరాగ్ పాస్వాన్ మద్దతు వల్ల దళితుల్లో ఒక బలమైన సెక్షన్, పాస్వాన్ సెక్షన్ బీజేపీ నాయకత్వం, బీజేపీ ఎన్డీఏ వైపు ఉంటే నాన్ పాస్వాన్ దళితులను కాంగ్రెస్ అట్రాక్ట్ చేయగలిగింది. సో ఈ మొత్తం చూస్తుంటే కాస్ట్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీతో ఓటర్ కనెక్ట్ ఉన్న పార్టీలు బీహార్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఛేదించి ప్రశాంత్ కిషోర్ కులం, మతం ఆధారంగా ఓట్లేస్తున్న ప్రజల్ని డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్, నయా బీహార్ అనే నినాదంతో అట్రాక్ట్ చేయగలిగాడు. స్వయాన ఆయన బ్రాహ్మణ్ కనుక అప్పర్ కాస్ట్ ఓట్లో కొంత చీలిక తేవచ్చు అని అంటున్నారు. అదే తెస్తే బీజేపీ కొంత నష్టం జరగచ్చు. కానీ ఈ కాస్ట్ అండ్ రిలీజియస్ క్యాలిక్యులస్ను ఛేదించి ప్రశాంత్ కిషోర్ ఆల్టుగెదర్ న్యూ పొలిటికల్ ఈడియంను బీహార్లో ప్రవేశపెట్టగలడా? ఇది రెండవది. ఎందుకంటే మిగతా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్పెరిమెంట్ అప్పుడు ఈ రకమైన కాస్ట్ అండ్ రిలీజియస్ సోషల్ కన్సాలిడేషన్ ఓటర్స్లో లేదు. ఇక మూడవది ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. అటు ఆర్జేడీ కానీ, ఇటు బీజేపీ కానీ, జేడీయూ కానీ బలమైన సంస్థాగత నిర్మాణము ఉన్నటువంటి పార్టీలు. బీజేపీకి అయితే ఆర్ఎస్ఎస్ నెట్వర్క్,
ఆర్జేడీకి కూడా గ్రామాన కార్యకర్తలు. సో ఈ ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ఎలక్షన్స్ టైంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాపులారిటీ వల్ల కొంత ఒక వాతావరణం అని ఏర్పాటు చేయొచ్చు, కానీ ఒక పోలింగ్ బూత్కు ఓటర్లను తీసుకొచ్చి ఆ మద్దతును, ఆ జనాదరణ, పాపులారిటీని ఓటింగ్గా మార్చుకోవాలంటే ఆర్గనైజేషనల్ నెట్వర్క్ చాలా కీలకం. ఇవాళ బీజేపీని ప్రతిపక్షాలు ఓడించలేకపోవటానికి బలమైన కారణాలు ఈ ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ముఖ్యమైన కారణం, హిందుత్వంతో పాటు. సో అందులో ప్రభుత్వాలలో పనిచేసిన పార్టీలకు వాళ్ళ నెట్వర్క్లు వాళ్ళకు ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ కొత్తగా వస్తున్నాడు. కాస్త జన్స్రాజ్ అభియాన్ క్యాంపెయిన్ వల్ల, ప్రశాంత్ కిషోర్ పాదయాత్రల వల్ల కొంత యంగర్ ఓటర్స్లో కొంత కనెక్ట్ తెచ్చుకోగలిగిన, రాజకీయాలు మారాలి, బీహార్ బదల్నా అనేటువంటి బీహార్ మార్పు రావాలి అనేది కాస్త ఒక యంగ్ ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్స్లో కాస్త నెట్వర్కింగ్ కాగలిగిన రాజకీయ పార్టీల ఆర్గనైజేషనల్ మజిల్ను ఛేదించి రాగలరా అనేది మూడవ క్వశ్చన్. ఇక నాలుగవ క్వశ్చన్ వెల్ఫేర్ స్కీమ్స్. మీకు ఆర్జేడీకి గత చరిత్ర ఉంది, తాము అమలు చేసింది. ఇప్పుడు బీజేపీ, జేడీయూలు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబార్టీ పాలిటిక్స్ అంటారు. ఆ బెనిఫిషరీస్నే తమ ఓట్ బేస్గా మార్చుకున్నటువంటి చరిత్ర ఉంది. ప్రశాంత్ కిషోర్ ఈ సంక్షేమ పథకాలలో ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలతో పోటీ పడగలడా అనేది క్వశ్చన్ మార్క్. ఐదవది లీడర్షిప్. లాలు, నితీష్ రాజ్ను పారద్రోలండి అని ప్రశాంత్ కిషోర్ పిలిపిస్తున్నాడు. కానీ యంగర్ జనరేషన్ ఛాలెంజింగ్గా లీడర్షిప్లోకి వస్తుంది. ఇప్పుడు లాలు ఇష్యూ కాదు, ఇప్పుడు ఆ మాటకు వస్తే నితీష్ కుమారే ఇష్యూ నానే ముందుకు కూడా వస్తుంది. తేజస్వి యాదవ్ ఒక యంగర్ లీడర్గా ముందుకు వస్తున్నాడు, సొంత బ్రాండ్తో, సొంత కరిష్మాతో. అటు ఎన్డీఏ నుంచి చిరాగ్ పాస్వాన్ ముఖ్యమంత్రి అభ్యర్థికి పోటీ పడుతున్నాడు. బీజేపీ ఆయన పట్ల ఆసక్తి కూడా చూపుతుంది. దీనికి తోడు నితీష్ కుమార్ కొడుకును తీసుకురావాలి అని జేడీయూ ప్రయత్నిస్తుంది. ఆయన కాకపోతే మనీష్ వర్మ అనే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ముందు పెట్టాలని. అంటే అటు జేడీయూ, ఎల్జేపీలు ఎన్డీఏలో, ఇటు ఆర్జేడీలో కాంగ్రెస్ పార్టీ, ఆ మహాగఠబంధన్లో తేజస్వి యాదవ్. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థికి ఒక న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను అక్కడ మహాగఠబంధన్ ఎన్డీఏ ముందు పెడుతుంది. ఇంకా లాలు, నితీష్ రాజ్యాలు మీద దాడి చేస్తే ప్రశాంత్ కిషోర్ ఓట్లు తెస్తాడా? ఇలా ప్రశాంత్ కిషోర్కు లాలుతో పోటీ కాదు, నితీష్తో పోటీ కాదు, తేజస్వి యాదవ్తో పోటీ, చిరాగ్ పాస్వాన్లతో పోటీ, రేపు నితీష్ కుమార్ కొడుకు రాజకీయ రంగ ప్రవేశించే ఆయనతో పోటీ. ఈ పోటీని ఎదుర్కోగలడా అనేది ఐదవది. ఆరవది, తేజస్వి యాదవ్ ఇవాళ నితీష్ కుమార్ పట్ల యాంటీ ఇన్కంబెన్సీని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అలాగే ఎన్డీఏ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పైన యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒకరు ఇంకొకరికి ప్రత్యామ్నాయంగా కనబడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళిద్దరికీ ప్రత్యామ్నాయమని ప్రజెంట్ చేసుకోవాలి. కానీ ప్రశాంత్ కిషోర్కి ఆ చరిత్ర ఉందా? ఇప్పుడు ఆర్జేడీ ఉందనుకోండి, చరిత్రలో ఎప్పుడూ బీజేపీతో కలవలే. నితీష్ కుమార్తో అటు ఇటు కలిసిన బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో కన్సిస్టెంట్గా నిలబడ్డ ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలు అటు ఇటు తిరిగిన ఆర్జేడీ నిలబడ్డది. ఇక జేడీయూకేమో అసలు ఆ పార్టీ ప్రత్యేకత, అవసరానికి అనుగుణంగా అలయన్సెస్ మార్చడం. సో ఈ హిస్టరీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రశాంత్ కిషోర్ ఆ బలమైనటువంటి భూమికను, అంటే ఒక నమ్మకాన్ని నితీష్ కుమార్కు ఓడించగలడని తేజస్వి యాదవ్ నమ్మకం క్రియేట్ చేయగలుగుతాడు. లాలు కుటుంబ రాజ్యాన్ని రాకుండా అడ్డుకోగలమని బీజేపీ ఒక వాతావరణం తీయగలుగుతాయి. ఇద్దరినీ కాదని ప్రశాంత్ కిషోర్ తన వైపు వాతావరణాన్ని తిప్పుకోగలడా? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చరిత్ర చూస్తే ఆయన నరేంద్ర మోడీ విజయానికి తోడ్పడ్డాడు 2014లో. ఈవెన్ నితీష్ కుమార్ కూడా వ్యాఖ్యానించాడు, ఎంత నిజమో తెలియదు, కానీ నేను అమిత్ షా చెప్తేనే మా పార్టీలో వైస్ ప్రెసిడెంట్ చేశాను ప్రశాంత్ కిషోర్ అని. జేడీయూలో వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. మరి ఏ క్రెడిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు నితీష్ కుమార్ లేని బీహార్ కావాలంటే ఆయనే బీహార్లో నితీష్ కుమార్ క్యాంపెయిన్ కొరత సారథి 2015లో. ఆ తర్వాత జేడీయూలో చేరి నితీష్ కుమార్ దగ్గరే వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.
మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రాయబారాలు జరిపాడు. దేశంలో రకరకాల సిద్ధాంతాలున్న పార్టీలకు కన్సల్టెంట్గా ఉన్నాడు. సో ఆయన పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ కన్విక్షన్ ఇస్ క్వశ్చనబుల్. ఇందుకు భిన్నంగా తేజస్వి యాదవ్ కానీ చిరాగ్ పాస్వాన్ కానీ వాట్ ఎవర్ మే బి దేర్ పాలిటిక్స్, వాళ్ళకు పొలిటికల్ ఐడియాలజికల్ కన్విక్షన్ ఉంది. ప్రశాంత్ కిషోర్కు ఆ కన్విక్షన్ లేదన్న విమర్శ కూడా ఉంది. అందులో ప్రశాంత్ కిషోర్ ఎదుర్కొంటున్న 6 సవాళ్ళు ఇది.